శ్రీ శివాయ గురవే నమ. గురవే సర్వలోకానాం విశజే పవలోకినాం విధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమ. అని దక్షిణామూర్తి సరళంగా చెప్పాను, బాగా చెప్పాను. శరణిస్తూ చెప్పడానికి నేను ప్రయత్నిస్తున్నాను. నేను నా దుర్చటి గురించి చెప్పుకుంటున్నాము. మహాదేవ్ మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ సంభవే అమృతేశాయ సర్వాయ మహాదేవాయ తే నమ అని ఆ శ్లోకంలోని మహాదేవుడి గురించి చెప్పుకుంటున్నాము. ఉత్తమ సింహంలో కవులు శివుడు గురువు గారికి కనిపించాడు. ఆ కవిలో ధూర్జుడు ఎలా కనిపించాట? ఒక వెలుగులా, తలలో జటాజుటంతో కొన్నింటి గంగమ్మతో కొన్నిట్టుగా వచ్చాడని శివుడిలా వచ్చాడని చెప్పాను. అటదో వెలుగు ధూర్జటి జటాపటల చరణ చారుముద్రాంకురమై అటదోచే వెలుగు ధూర్జటి జటాపటల చటల చారు చంద్రాన్పురమై స్ఫుట దక్షిణ కైలాసోత్కట లీలా మధుర కావ్య గంభీరం వై. మధుర లీలా కావ్యం వచ్చినట్టుగా వచ్చారు అని చెప్పుకుంటూ అష్టమతత్వాన్ని గురువుగా ఎంత బాగా చెప్పారు. కార్తీక సోమవారం కదా ఆ పుస్తక ఒక పద్యం చెప్పాలి. భరితాంభో నిధియై అశేషమై భృత్పాడి వినో శిరోధార్యమై. భరితాంభో నిధియై అశేషమహి భృత్పాడి శిరోధార్యమై. శరణం గురువరత్న గర్భయగుచున్ సర్వం సహాభిక్ష్యమై. పరమం వై మృదుగంధాధామ మగుచున్ భాసిల్లుని మూర్తికిన్. శరణంటి అంటి శరణుల్ స్వామి కటాక్షింపవే. బుధప్తేజో వాయు ఆకాశాలన్నమాట. సరసం వై నిజ గర్భజాగ్రద అవనీ చక్రంబునై. ఉర్వీశాన్ ధారం వై. ఉర్వీర అంతర ధారం వై దీవం మగుచున్. రత్నస్థానమై విద్యురాకారమై నిత్యరసాత్మకంబు అమృత విఖ్యాతంబు నీ మూర్తికిన్. శరణంటి శరణుల్ స్వామి కటాక్షింపవే. దురితారణ్యదవానలంబు అఖిల జంతు ప్రాణనాధార జాఠార దీపం. దురంత దుర్విషయ ఝాట ద్రోహశీలం. ఝాట అంటే ప్రకాశించడం. భాసురము జ్యోతిరఖండము అక్షరము తేజోధాని నీ మూర్తికి. కొత్తబంది తేజోధాని రాజధాని శరణంటి గంటి శరణుల్ స్వామి కటాక్షింపవే. పరమ స్పర్శము గంధవాహము జగత్ప్రాణము విశ్వాంతరేశ్వరశీలము. సదాగతి స్ఫురితము వక్ని ప్రియాస్థానము. మరుదాఖ్యం మహాబలం మగుచు జగన్మాన్యం మునిమూర్తికి. శరణంటి శరణుల్ స్వామి కటాక్షింపవే. భైతాజాండ మిశాఖ చక్రము విభూతస్పారమున్. సర్వభూతరమా క్రీడ దివ్యం రంగమును శబ్దబ్రహ్మ సంచార భాస్వరము. దివ్యము అనంతరూపము జగద్భద్రం ముని మూర్తికి. శరణంటి అంటి శరణుల్ స్వామి కటాక్షింపవే. కిరణోగ్రం దివా నిశాకరణ లక్ష్మీమూలతేజం. భాస్కర సంజ్ఞం జడాత్మక జగచ్చైతన్యదానోజ్వలంబు. అరవిందాప్తము దివ్యధామము త్రిమూర్త్యాత్మంబు నీ మూర్తికి. శరణంటి శరణుల్ స్వామి కటాక్షింపవే. పరమాహ్లాది సుధాస్వరూపము సురప్రాణంబు దివ్యోషధీభరణ ప్రౌఢము జ్యోతిరీశ్వరము. సర్వప్రౌఢ విద్వత్ కవీంద్ర
కవీంద్రరసాలంబి వచోతి భూమి ఎగుచున్ భాసిల్లు నీ మూర్తికిన్ శరణంటి శరణుల్ స్వామి కటాక్షింపవే. పురుషఖ్యాతము ఆత్మయజ్ఞ ఫల సంపూర్ణ స్వరూపంబు దుస్తర సంసార సమగ్రతారణ జయస్తంభ ప్రభావం స్ఫురచరితంబు ఆగమసార రూపము మహాశాంతము నీ మూర్తికిన్ శరణంటి అంటి శరణుల్ స్వామి కటాక్షింపవే. ఒక దిక్కులు అని చెప్పారు అని చెప్పుకుంటే ఇప్పుడు నిన్న నక్కీరుడు ఎలా తీర్థయాత్ర చేసినప్పుడు ఒక విశేషం జరిగింది. ఏంటి ఆ విషయం చెప్పుకుంటూ ఆపేసాం అనమాట. నిన్న మహాదేవ శబ్దాన్ని చెప్తున్నాను. భూతం కనిపించింది. ఎలా చెప్పుకుంటాను? తన పలాస శ్రేణి ధరణి కంటకి అంతకి ధరంతటికి తన పలాస శ్రేణి ధరకంతటికి పచ్చబట్టు పట్టంబు మేల్కట్టుగాగా పుట్టంబు మేల్కట్టుగాగా పుట్టంబు ఎలా చెప్పమవుతుంది? తన ఊర్ధ్వ శాఖావితానంబు సురులకు మరకత రచిత హర్మ్యములుగాగా తన వ్రేలు కొమ్మలు మునులకు కల్పిత పర్ణశాల కలాపములుగాగా తన దిశాంత భ్రాంత ఘన విస్ఫుట విటపచ్ఛాయ వలయాద్రి హరిత సాధ్వలముగాగా. హరిణి అని చెప్తున్నారు ఇక్కడ. హరిణ అంటే హరిత అని చెప్పచ్చు, ఏం చెప్పదు. తన దిశాంత భ్రాంత ఘన విటపచ్ఛాయ వలయాద్రి హరిణ సాధ్వలముగాగా వాలఖిల్యము ఈశ్వరావాసమైన రోహణము రీతి పితృభుక్తి గేహమగుచు గయ ప్రసిద్ధి వహించు అక్షయ్యవటంబు చందమనున్న ఒక మర్రి కిందికేగి. తన పలాస శ్రేణి ధరకంతకి పచ్చబట్టు అంటే తన యొక్క పలాస ఆకుల యొక్క శ్రేణి పంతి అంటే పత్రం, ఫలాసం, చందనం, దళం, పర్ణఛదం, పుమాన్ అని అమరకోశం. ధరకుని భూమికి అంతటికి సమస్త భూమి కూడా పచ్చుబట్టంపు అంటే అంటే పట్టుబట్టలాగా మేల్కట్టుగా పట్టు వస్త్రము యొక్క పీతాంబరం నిర్మించిన అని చెప్పచ్చు. వితాపము చాందిని కాగా తన ఓత్వశాఖ ఆ వితానంబు సురులకు మరకత రచిత హర్మ్యములు కాగా తన యొక్క ఓత్వశాఖ మీది కొమ్మల యొక్క వితానంబు సమూహము సురులకు దేవతలకు మరకత పసర చేత రచిత కూర్చబడినటువంటి హర్మ్యములు కాగా ధనికుల నివాసములు కాగా హర్మ్యాదిర్థని సంవాన్ వాస అని అమరం. తన వ్రేలు కొమ్మలు మునులకు కల్పిత పర్ణశాల కల్పములు కాగా కలాపములు కాగా తన యొక్క వ్రేలు కొమ్మలు క్రిందికి వేలాడు శాఖలు మౌనులకు నిర్మించబడిన పర్ణశాల వటుముల యొక్క కదంబములు సమూహములు కాగా తన దిశాంత భ్రాంత ఘన విటపచ్ఛాయ వలయాద్రి హైత సాధ్వలను కాగా తన యొక్క దిశల యొక్క అంతా చివర్ల ఎందు అంతా వ్యాపించినటువంటి ఘన గొప్పదైన కొమ్మల యొక్క విటపో స్త్రీ ధ్రువ విస్తారే పల్లవే స్తంభ శాఖయో అని వైష్ణవుని అని చెప్పాను. ఇక ఛాయ నీడ యొక్క వలయ అర్ధచక్రమును చక్రవాళ పర్వతమునకు హరిత శాద్వలము కాగా ఆకుపచ్చని లేత పచ్చిక బయలుగాగా శాద్వల శ్రాద హరితే అమరకోణం శాధువబల తృణం తేన హరితో దేశ అని గురుబాల. వలయాద్రి చక్రవాళ శబ్దములోని ఏక శబ్దమునకు చక్ర శబ్దమును గ్రహించి వలయాద్రి అనే శబ్దము కల్పించబడింది. చక్రాకారముగా ఉండడం దీని విశేషం కాదు. చక్రాకారం భూమిని చుట్టి ఉంటుంది కనుక దాని చక్రము వాళము అనబడును. భూమిని చుట్టి ఉండటం దీని విశేషం కనుక చుట్టుకొండని చెప్పచ్చు. వలయాద్రి అనుటకు తుర్తిగా కృతకని చెప్పాలి పదం బాగుంది. హైత శాద్వలము అంటే హరితముగా ఉంటుంది కానీ ఇది మిక్కిలి హరితమని సరిపెట్టుకోవాలి. వాలభిల్యముని ఈశ్వర వాసమైనటువంటి రోహిణము ప్రీతి పితృగ్రహం అవుతుంది. పితృగ్రహమైన అంటే వాలభిల్యం అని ఈశ్వరే. వాలభిల్యుడు అనేది మౌని నాథుల యొక్క
మునిశ్రేష్ఠుల యొక్క ఆవాసము అయిన నివాసమైన రోహణము రీతిని రోహణమనే వటవృక్షమును అంటే రోహణం అంటే మర్రి చెట్టు వలె పితృదేవతల ముక్తి గేహము మోక్షగృహము మోక్షస్థానం అగుచు ప్రసిద్ధి వహిస్తూ ఖ్యాతి పొందిన క్రాంతి మీద అక్షయ నాశనం లేని శాశ్వతమైన పటుచందమును వటంబు చందం వటం వలే ఉన్నట్టి ఒకనొక మరికిల చెట్టు కిందకి వటం యొక్క యథోభావమునకు వెళ్ళి ఉన్నాడు. అంటే అర్థమైతే తన ఆకుల సమూహం సమస్త భూమికి పీతాంబరంతో కట్టినటువంటి మేలు పట్టయింది. తన ఉపరిభాగములు కొమ్మలు దేవతలకు పచ్చలతో నిర్మించిన హరిములయ్యాయి. తన వేలాడు కొమ్మల మూలకు నిర్మించిన పన్నశాలగా ఉన్నాయి. దిగంతాలు వ్యాపించిన కొమ్మల యొక్క నీడ చక్రవాక పర్వతమున పచ్చని లేత పచ్చిక బయలుగా వలభిక్షుల చేయని మునుల యొక్క శ్రేష్ఠుల యొక్క నివాసన రోహణమును వృక్షం వలె ఉన్నది. మరి చెట్టు అన్నాయి పితృదేవతలకు ముక్తి స్థానం కనుక గైనందరి ప్రసిద్ధమైన యక్షవ వటము అని ఒకనొక వృక్షం కిందకి నత్కుడు వెళ్ళాడు. వాలఖిల్యులు అంటే అంగుష్ట పర్వమాత్ర శరీరము గల 6000 వాలఖిల్యులు ఋషివరుడు. భాగవతంలో 5వ స్కందంలో అంగష్టపురంలో కూడా బ్రటనవేరు గురువు అంటాడు. రోహణం అంటే మర్రి చెట్టు. ఈ మర్రి చెట్టు యొక్క వాలఖిల్యం ఋషులు విరాడాల్సిన తపస్సు చేయండి. గరుత్మంతుడు ఈ చెట్టుకొమ్మ గజపత్స భక్షణార్థం రాగా కొమ్మ విరుగుట కశ్యప మహర్షి ప్రార్థించే వాలభిక్షులు వృక్షశాల విడిపోవడం జరిగింది ప్రసిద్ధం భారతంలో. ఇది ఆదిపర్వం 2వ ఆశ్వాసం 77వ పద్యం కూడా ఉంది. ఈ సందర్భంలో సూచనని ఈ రోహణ వృక్షము రావణాసురుడు సీతాపహరణకి సందర్భంలో చూశాడని వాల్మీకి రామాయణంలో కూడా చెప్పాడు. అరణ్యపురంలో రోహణ శబ్దమునకు వటవృక్షము అన్న అర్థము కాదు, కానీ ఇట వాలపిల్లుల ప్రసక్తిని బట్టి రోహణ శబ్దమును సముజ్ఞంగానే చెప్పచ్చు. అది ఉద్దిష్టం. ఇంకా గయ పితృస్థానం పితృదేవులకు కానీ మర్రి చెట్టు మాత్రమే. విటపఛాయ విటపానాం ఛాయ విటపఛాయ 2 ఉంటాయి. విగ్రహం ఛాయాబాహుల్య అని ఉంది స్తోత్రం. అందువల్ల ఛాయాంత తత్పురుషో నపుంసకం స్యాత్ పూర్వపదార్థ బాహుల్యే అని ఇక్షూణాం ఛాయ ఇక్షుఛాయ 2 రూపాలు అవుతాయి సిద్ధాంత కౌముదిలో. విటపఛాయమా దానికి చరిత్రాది గణం చేరిస్తే విటపిఛాయ అని రూపం వస్తుంది. కాంతాల యొక్క విలాపం. ఇంకా ఇవన్నీ కూడా విషపఛాయం. ఇక్కడ విటపఛాయ రూపద్వయం ఉంది కదా, విషభ సంస్కృతంలో కూడా విటపఛాయ దాని గురించి పిలుస్తున్నాడు. ఇంకా రూపగాను ఇలా చూస్తూ ఉంటే ఆ వటప తదీయ శాఖాశైత్యమునకు అత్యంత దోషము సంతోషం పొంది కూర్చుండి తద్వటము నుండి రాలిన పండ్లు టాకులు బట్టబయటపడినవి విహంగములు జలంబునం పడినవి మీనంబులునై పోవా అందొక్క పలాశంబు జలాశయంబున సగంబును తటప్రదేశము సగంబును పడి మీనపక్షత్వమును గైకొని లోపలికి వెలువడు పలికింది. ఇవి బియ్య చమత్కారంబు నత్కీరుడిని చూసి అద్భుత పరవశుడై ఉండెను. ఇలా చూసి మర్రి చెట్టు కొమ్మల యొక్క చెట్ల యొక్క మిక్కిలి సంతోషం కూర్చున్నాడు. ఆ మర్రి చెట్టు రాని ఆకులు ఏమయ్యాయి, బొడ్డున పడ్డాయి. అవి సగం అందులో బొడ్డున పడతాయి, పక్షులుగా ఉన్నాయి. పంట నీళ్ళ పక్షులు అయిపోయి బయటపడివి ఆగుదనము తటాకమని చేపగా మారుతుంది. ఈ విధంగా చేపగా పక్షులుగా అవుతున్నాయి. ఈ విధంగా బయటపడిన పక్షులు నీళ్ళలో ఉన్న చేపలు అయిపోతున్నాయి. ఆ మర్రి ఆకు నుండి తటాకము నుడిన సగము పడితే సగం పడితే సగం ఒడ్డున పడిన పక్షి అవుతుంది, సగం చేప. 2 భాగాలు ఒకే దాంట్లో 2 భాగాలు అవుతున్నాయి. ఒక సగం పక్షిగా సగం చేపలాగా. ఇలా చూస్తున్నాడు ఆశ్చర్యంగాను. ఆ వింత చూసి నతికిడు ఆశ్చర్యంలో బతికాడు. ఇలా చూస్తుండగా ఒక్కసారి అక్కడ ఏమైంది, క్రూర నిరీక్షణ ప్రబల గ్రుడ్డులు క్రోలరు ఊర్ధ్వకేశముల్ నీరద నీలగాత్రము నిష్ఠుర వాక్యములు అట్టహాసముల్ ప్రేరవ కంఠ నిస్వనము భీకర హేతీం మానవాసిహారారవముల్ శలంగ వికటాకృతితో ఒక భూతమతని ఒక భయవేండు చూపులతోటి కనుగురులతోటి దంశలతోటి పైకి లేస్తూ శిరోజముల మేఘాల నలని శరీరమును పురుషవాక్యములను అట్టహాసములు కంఠధ్వని భయంకరమైన ఆయుధము మెడలోని మనుషులు ఎముకల దండ వేసుకుని ఒకనొక భూతం వికృతాకారంలో అక్కడికి వచ్చింది. వాక్యం స్యాత్ ఓస్యత కాంక్ష సత్యయుక్త పదోచ్చయ అని అన్నమాట. ఇలా ఉండగా అలా దగ్గర రాగానే
పట్టుకొని తనదు గుహకున్ పెట్టి దముగ తెచ్చి మునుపు పట్టిన మనుజుల్త పట్టి పడిన పులుగుల గతి నిట్టట్టు పడెంగం నునిజిన్ అంతయి వేట్కన్. అలా ఉండగా ఒక భూతం నతికిడిని పట్టుకొని తన కొండగుహ తీసుకెళ్ళిపోయింది, బలాత్కారంగా అంత దానిలో ఉన్న మనుషులు ఎలా ఉన్నారట, అక్కడ లడ్డూలో మనుషుల లడ్డు అంటే వలలో చిక్కునే పక్షుల్లాగా భయంతో తత్రపాటుతోటి తికమకతోటి చూస్తున్నారు. అలా ఉంచాట, అందులో అంత వాళ్ళ ఉంచాడు. అలా వారందరి ఏకాహారము కొనతలచి అయ్యెద్రె బిలద్వారమున రాయి ద్రోచి మహారయమున కొనుదకమాడకపోయెన్. ఆ గోళం నుంచి అందరూ ఒక్క పోయిన 100 మంది ఒకసారి తింటాడు వాడు. భోజనార్థంగా దిన అలా ఉంచి గహద్వారంలో పెద్ద రాయి పెట్టి కోపంతో గబగబవ్వ వెళ్ళి స్నానానికి వెళ్ళిపోయాడు. ఉదకమాడు దీని కన్యకవి ప్రయోగం ముగిం. అందువల్ల మార్కండేయ పురాణంలో కూడా ఉదకము నాడు ఆయన స్నానం చేయ ఉదకము సత్వం వ్యర్థం కదా అని. అలా అక్కడ మనుషులు నెతికిలా అన్నట. అక్కడ వాళ్ళ 100 మంది మనుషులతో 100 మంది అయిపోయారు. ఏమి చేయవచ్చు ఇంత ఇమా మీద కరుణలేక కమల గర్భుడి పొడి నిన్ను తెచ్చి పెట్టే నేడింకా అందరూ తిని తండ్రి విని తెలుగు వినుము. వీడి గురించి విను. 100 మంది ఏం వీడు తిండు, వాడు నీతో 100 మంది అయిపోయి తినేస్తాను, ఏం చేస్తాను చెప్పు అని నువ్వు వచ్చావు కాబట్టి వాడు 100 మంది అయిపోయి వీడు తప్పకుండా మనం తినేస్తాడు. అందువల్ల కమల గర్భుడి ఇది ఖగోళ దృశ్యం ప్రతీక అన్నమాట. క్రమం లేని గర్భనాముడు బ్రహ్మ వీడు అలాంటి వాడని చెప్తాడు. ఊర్గత్రావు నీతడు కనుగొనంతటిలో మనుష్యులను నురువురైనగాని తిననోటికి నాటదటంచున్ కూర్పగా నురువురై తినేటికి మనుష్యులు నీవునుగూడ నింతటన్ నురు నిండ ఇందరకుని అనుగ్రహమీశ్వరుడేమి చేయును. ఇంకా అయిపోయింది, 100 అయిపోయారు. వెళ్ళిపోవటం మనం అందరం వెళ్ళిపోతాము. మామూలు బండి చూస్తే మొచ్చేసి ఒక్క ముద్ద నేస్తాడు. అందరినీ కూడా ఒక కంటిపై వేసి మానవులను ఒక చేసి మందులు నంచుకున్నట్టుగాను మింగుతాడు. ముద్ద మింగుని 100 మంది అయినంత కానీ భక్షించాడు, నోటికి పొరుగు చేసుకుంటాడు. ఇదే 100 మంది అయిపోయాడు, హాయిగా సంతోషంగా తింటాడు. ఈడు అనుగ్రహిస్తాడో ఏమిటో ఆయన నతికినంతో వచ్చిన వాడు పరికాలన్నమాట. సన్నికంటిపై ఇలా ఈ భూతం చూసి చూడగానే ఒక మానవులను సన్నికంటిపై మందులోనగు ఆయన ముద్ద చేసి తినేస్తున్నమాట. అది ఇది త్రాగు మింగు అనుటకు మేలు మీరంతా మీరెంత మెరుగు కుమారసంహంలో కూడా వచ్చారు. గతిముచ్చి మిల్సగా నీరు గాచి ద్రావకం పాము అని నిడుకైన గాలి కడియమర పారిజాతవరణ కూడా 100 నిండు శతాయు పురుష అనే ప్రమాణం బట్టి 100 నిండు అంటే ఆయువు చెల్లి నిండిపోయిన అర్థం అన్నమాట. అనవుడు నత్కీరుండు మనమున తలపోసి ది మానుప పురభింతన ఈడు తారకదమనుడు తనకు గలగ ఇంతకొని ఇంకా తలగేలను శంఖఫలకంలో ఉన్నప్పటికీ కూడా నతికీరుడికి మహాశక్తివంతుడు. అలాంటి వాడు శంఖఫలంలో కూర్చోబెట్టి ఎంతమందికి తావి శంఖఫలకం 100 మంది ఒకళ్ళు వస్తే ఒకళ్ళు. ఆ శంఖఫలం గొప్పది అలాంటిది. అలా ఉన్నవాడు ఇతర మహిమలు చాలా ఉన్నాయి. కానీ కర్మస అనుభవించే నిరంకారుడై అలా వచ్చాడు. ఏం సాడు పురభిత్ అంటే బ్రహ్మ వివాదేహ కుదంతత్వాత్ వేత్తలిత్ భినతీతి భిత్ కృష్ణ పాణినీయ సూత్రం ఇది క్విప్పు తథా కృదంతై విరాధిభిః సహ బ్రహ్మాదీనాం షష్ఠీ సమాధి కామ అని చెప్పాడు. ఇలా కుమారస్వామి తను మింగాడని చెప్పంగానే ఒక్కసారి నత్కీడు సుబ్రహ్మణ్యాన్ని రక్షించాడు. ఎలా చూద్దాం ఒకసారి. తారక దైత్య భంజనుడు దారుణ శక్తిధరుండు పన్నగాహార హైండు దీన జనతామర భూజము షణ్ముఖ సము హట్టహాసారభటి వివాటి దిగంత కటాహుడు దీనిం వట్టి సంహారమనచ్చి ఇందర కృపాంబుధి అయి బ్రతికించుగావు తను రక్షిస్తాను. నా దగ్గర సుబ్రహ్మణ్యస్వామి ఆయుధం ఉంది. సుబ్రహ్మణ్యుడు సుబ్రహ్మణ్యుడు ఎలా ఉన్నట్ట దారుణ శక్తిధరుడు, భయంకరమైన శక్తి అయినటువంటి ఆయుధం తాల్చాడు. పన్నకార హయుండు సర్పాశయమున పెనిమిటి హాయముగా అంటే వాహనముగా కలవాడు. దీనజత దైద్రజనము సమూహమునకు దీనో దరిద్ర నమరం జనానా సమూహ జనతా గురుకుల బాల
అమరభూజము దేవతా వృక్షమైన వాడు షణ్ముఖ ఆరుమూలం యొక్క అట్టహాస పెద్ద నవ్వు యొక్క అట్టమ అత్యర్థే మేని శ్రద్ధయుక్త హాసం ఆరభటి ధ్వనుల చేత విపాడిత బాగుగా ఛేదించబడినటువంటి భేదింపబడినటువంటి దిక్కు అంత కటకుడు కడవంటి దిక్కుల యొక్క చివరగలవాడు అగు తారక దైత్య భంజనుడు తారకాసుని భగ్నము చేసినవాడు తారకాసుల వినాశకుండు కుమారస్వామి విని ఇతడిని ఈ భూతమును పట్టి గ్రహించి సంహరించి వనచి కృపాంబుధి అయినటువంటి దయాసముద్రుడైన దయకు నిలయుడైనటువంటి అందరూ ఇంతమందిని బ్రతికించును ఇంతమంది సుబ్రహ్మణ్యేశ్వరుడు రక్షిస్తాడు అనుకొని అంటే ఆ భావం ఏంటి? శక్తి అనే ఆయుధము ధరించేవాడు, నెమలి వాముగా ఉన్నవాడు, దరిద్రులకు దేవతావృక్షం కల్పవృక్షం వాడు, ఆరుముగలతో అట్టహాస ధ్వంస దిగంతములను బ్రద్దలు చేయవాడు. అగో తారకారి ఈ భూతమును పట్టుకొని చంపి దయా నిలయుడై మంది జయించుకొను కాక అని నత్కీయుడు స్తుతించాడు. ఏమ స్తుతించాడు? ఈ కుమారస్వామి తాకసంహ రామాయణ భారత ప్రసిద్ధం. గురుగారు కూడా కాంచీఖండలో రాశారు, మనం చెప్పుకున్నాం కదా. ఇక ధ్వని అర్థము శబ్దకల్పద్రమంలో లేదు, సూర్యులో లేదు, ప్రయోగాంతంలో పాండవ మహాత్యంలో ఉంటుంది. సరే అంత గొప్ప ఇద్దరు, అందుకే కవులిద్దరు కూడా ధృతుడి అర్జుడు కూడా చెప్పారు. ఆర్భటివతం సంస్థ నిఖండులో లేదు ఆర్భటివతం శబ్దం. తెలుగు కావ్యంలో దీని ప్రయోగం ఉన్నాయి. ధ్వని అర్థము ఆర్భట నాట్య రౌద్ర భీభత్స రసములకు సంబంధించిన వృత్తి. అప్పుడు శబ్దాశ్రయమును బట్టి ధ్వని లక్షణాత్మ ఏర్పడుతుంది. ఆర్భటి ఆర్భాటము అనునవి ఆరభటి శబ్దము నుండి ఏర్పడిన అపభ్రంశములు కావుతాయి. కనుక ఆర్భాట శబ్దమునకు హడావిడి అని అర్థం అంటే మనకు కనిపిస్తుంది. ఇక కుమారస్వామి వాహనం ఖగోళ దృశ్యముకు ప్రతీక. ఫేస్బుక్ చూసుకోవచ్చు. అనగా మయూర మండం అన్నమాట. తారకజిత్తు సతీధర శివాన షడాన అని కుమారస్వామి పేరు నుంచి విశేషము చెప్పండి. ఇలా ఉండగా ఒక భూతముల చంపు పుటేరియ అరుదు పోరన్ తారకుని మన్ని వన్న విఖ్యాత మహాప్రతాపునకు అద్రిగుహాలయమేమి దుడ్డు నిర్ఘాతము వంటి కొని క్రౌంచము చించిన రౌద్రమూర్తికిన్ భీతి తరంగు చేయుటక పెద్ద వాయిత దేవతామూర్తికిన్. ఈ విధంగా చేస్తుంది. తారకాసును శీఘ్రముగా కుమారస్వామిగా చెప్పుకున్నాం. బోరన శీఘ్రముగా తారకుని యొక్క మన్నికు అన్న ప్రాణము తీసిన వధించినటువంటి విఖ్యాత మిక్కిలి ప్రసిద్ధమైనటువంటి మహత్ప్రతాపనకు గొప్పదైన విక్రమ కలవానికి భూతమనే దేవయోని విశేషమును చంపుట వధించుట ఏ అరుదు ఏం వింత కాదు. నిర్ఘాతం వంటి వజ్రాయుధం వంటి శక్తి అనేటువంటి ఆయుధము కొని గ్రహించి క్రౌంచ పర్వతమును మించి ఛేదించిన రౌద్రమూర్తికి భయంకరమైన ఆకారము కలవాని అదృగ కొండబెలం అనేటువంటి ఆలయము నిలయము ఏమి దొడ్డు ఏమి భేదించడానికి ఏమి దుష్కరము కాదనట. వాయిత అడ్డగించబడినటువంటి తొలగించబడిన దేవతల మసలుల యొక్క ఆర్తికి వ్యధ కలవానికి భీతిని మాయభయము తొలగినట్లు మోచుట తొలగించుట ఒక పెద్ద గొప్ప పని కాదని. అంటే తారకాసుని అంటే దీని భావం తారకాన్ని శీఘ్రంగా వధించినట్టు మిక్కిలి ప్రసిద్ధమైనటువంటి పరాక్రమం గలవానికి భూతమనిషి ఏమి లెక్క, అదేం వింత కాదు. ఏమి వింత? వజ్రాయుధమైన శక్తి ఆయుధము విశేషమును గ్రహించిన కౌంచపరమును ఛేదించిన భయాకృతి కొండ బెలమైనటువంటి నిలయమును ఛేదించి ఏమి దుష్కరము ఏమీ కాదు. దేవతల మనోవేదన తొలగించిన మా భయము తొలగించిన ఒక గొప్ప పని కాదు. క్రౌంచము హిమవంతుని కొడుకైన మైనాకుని కొడుకు క్రౌంచము. కుమారస్వామి కౌంచపురం ఛేదించడం భారతాది ప్రసిద్ధం. మైనాకస్య సుతః శ్రీమాన్ క్రౌంచో నామ మహాగిరి అని అర్థాపతి. నత్కీరుడి సందర్భంలో సుబ్రహ్మణ్యస్వామి స్తుతిని చేయటం వల్ల స్తోత్ర గ్రంథము తిరుమల గ్రాట్ అని పేరు. తిరుమల గ్రాట్ పడై అని పేరు. తిరుమల ఘాట్ పప్పడై అని అనగా సుబ్రహ్మణ్యస్వామి మురుగన్ కడుగ పంపుట ఒక అర్థం. కడకు ఒక కవి పంపుట అని తెలుసుకోవాలి. ఈ స్తోత్రం 350 పంక్తులు కలిగి ఉంటుంది. అచ్చమైన అమరపదంతో అరవపదాలతో సమస్త పదహితంగా ఉంటుంది. తమిళంలో శైవ తిరుగనేవినని పేరున శైవ సంబంధము గ్రంథములు 11 కలువు. వానిలో 11వ గ్రంథం అందు ఉన్నది. సంఘకాలపు కవుల చేత రాజుల యుగ సేవా నాయక
నాయకులు ప్రశంసగా రచములు సంకలములకు పత్తుపట్టులోనిది తొలి గ్రంథముగా కూర్చబడింది అని భారతిలో 1960లో నవంబర్లో వేశారు. ధూర్జటి నత్కుని స్తోత్రము జోలిపోకుండా సుబ్రహ్మణ్యస్వామి స్థుతి 2 పద్యములో చేశాడు. ఆరవ పద్యముల ఎట్లున్నవో కానీ ఈ తెలుగు పద్యములు నీరసంగా ఉన్నవి, ఆత్మవిశ్వాసం లేని ధనుడుగా ఉంటారు. ఒకసారి చూద్దాం. సుబ్రహ్మణ్యోతి అని అనేక ప్రకారంబులన్ అబ్రహ్మణ్యోత్తుని యుక్తముగా ఇష్టదేవతావరణ్యుండును భతశరణ్యునకు సుబ్రహ్మణ్య సన్నుతింపన్ అనుకంపాతరంగిత అంతరంగుండై అతండు చెండతర వేగంబునన్ భయంబడి భూతంబున్ అయి పై పడ బెడచేత నడచి బిలద్వారంబునంద్రోసి రాతి దిగిచి వైచి అందర వెడలుండని అనుగ్రహించిన దెంతంబున్ ఆనంబులను పొంగియందు ఇందుశేఖరనందును సందర్శించి వందనంబులను సందడించు వారిందేని ఇంద్రనిరి నత్కీరుండు పునః ప్రణాంబులు ఆచరించి నిజుటయును ప్రసన్నతాంకురంబులన్ పరు ముఖ పంకేరుహంబును సంభ్రవింపన్ నీ విడకు రాక ఏమి ఆగతంబు రాకడికి ఆగతంబేమి అని అడుగుగా సుబ్రహ్మణ్యుడని ఇట్లని వర్ణించాను. అలా విధంగా అందరిని రక్షించాడు. ఇలా ప్రకారంగా చంపేటువంటి వాళ్ళందరినీ కూడా సుబ్రహ్మణ్యుడు మరరూపంలో నుండి వచనంతో ఇష్టదేవతాశిష్యుని భద్రక్షుడిని కుమారస్వామిని అతికి స్తుతించగా దయతో ఉప్పొందిన మనసు కలవాడే కుమారస్వామి భూతముని భూమిపై పడగొట్టి పెడచేత కొట్టి చంపాడు. విరద్వారముకు అడ్డముగా భూతము చేసినటువంటి శిలను తీసి అందరినీ కూడా బయటకు రండి అని ఆగ్రహించాడు. సంతోషంతో ఉబ్బిన వారే కుమారస్వామి సంస్కరించి అందరూ కూడా తక్కిన వారు యథేచ్ఛగా వెళ్ళిపోయారు. నత్కిరుడు ఉండిపోయాడు. నమస్కారం చేసి తిరిగి తన యొక్క ప్రసాద మొలకను ముఖపద్మం వికసిస్తే నీవు ఇక్కడికి వచ్చుట కారణం ఏమి కుమారస్వామి ప్రశ్నించాడు. అంటే చాలా గొప్పవాడు నత్కిరుడు, అందుకే సుబ్రహ్మణ్యేశ్వరం నుంచి మాట్లాడడం చక్కగా అనుగుణంగా అడిగాడు. అబ్రహ్మణ్యం అంటే నాట్యవుతాయి, నాటకాది రూపములతో వాడు పదం. ఇట శ్రవ్యకాలం ప్రయుక్తం అనేక ప్రకారంగా చేశాడు. ఓ శరణాగత వత్సల కాశవన ప్రభవ దీనకల్పక ఆపన్నాశకర నీ దురిత దేవేశనను కరుణింప చూడవే ఏ సుహినగుదున్ అని అడిగాడు. అంటే ఆనాడు కుమారస్వామి ఆవనమ జన్మించిన పురాణ కథనం ఉంది. కాశవనమున శివుని వీర్యము అగ్ని భరించలేక గంగానది ఉంచగా గంగయ్య సహించలేక ఒడ్డునందున కాశవనమును పెట్టాను. అక్కడ కుమారస్వామి జన్మించింది. షట్కుటికుడు పాతాగుటకు 6 మగం ఏర్పడింది. దూత కింద వేళ రొక్కల ఇంద్రుడు ఖండించేయని రామాయణం. వైనాకుడు సముద్రమని తాగి తప్పించుకోండి. రెక్కల పర్వతం ఇప్పుడు కలవు. కానీ అంగారకునకును గురుగ్రహమునకు మధ్య 32 కోట్ల వెడల్పు గల వస్త్రంలో ఎగురుచు సూర్యుని చుట్టూ ప్రదక్షిణము చేయుచున్నది. కానీ రెక్కల పర్వతం ప్రసంగము కల్పితం కావునరే. ఇలా ఉండగా చెప్తున్నాడు. ఏనొక తప్పు చేసిన మహేశుడు నన్ను శపించే కుష్ఠరోగానుపమ వ్యధం పడుమటంచును దానికి శాపమోక్షమిట్లానతి ఇచ్చే ఆత్మనిలయం వగురోప్య నగంబు చూచినన్ మానటంచు అక్కుధర మార్గము దుర్గమేమి సేయుదున్ అన్నాడు. అంటే నేను ఒక తప్పు చేశాను, అపరాధం చేయగా మహేశుడు ఈశ్వరుడు కుష్ఠవ్యాధి అనుపమ సాటిలేని వ్యధను బాధయందు పడుము చిక్కుకొనుము అటంచు నన్ను శపించను అమోఘ వాక్యను తిట్టాను. దానికి ఆ కుష్ఠవ్యాధికి శాపమోక్షము అమోఘమైన తిట్టు యొక్క విడుపు ఇట్లు ప్రకారముగా ఆనతిచ్చాను, సెలవిచ్చాను. అది విన్నవించాను. ఆత్మలయం భగో తన నివాసమేంటి రౌప్యనగరంబో వెండికొండను కైలాస పర్వతం సూచనను కనుగొనతో మాను అటంచు అని కుష్ఠవ్యాధి నశించుని ఆ కుతరము ఆ కొండ యొక్క త్రోవ దుర్గము వెళ్ళటకు కష్టమైంది. ఏమి చేయదును ఎలా చేస్తాను ఎలా వెళ్తా అన్నాడు. అంటే నేను ఒక అపరాధం చేశాను, ఈశ్వరుడు కుష్ఠవ్యాధి బాధకు లోనమన్నాడు అని శపించాడు. ఆ వ్యాధికి శాపమోక్షం ఇలా ఇచ్చాడు. తన నివాసమైన కైలాస పర్వతం చూస్తే కుష్ఠవ్యాధి మానుతుందని ఆ పర్వత మార్గం దుర్గము ఏం చేస్తాను అని నత్కిరుడు చెప్పాడు.
ఏలాగున దర్శింతు కైలాసం వెపుడుగాని కనన్ భేదో ఖేదోల్లోల్మి రోగ జలనిధి వేల ఎగుచున్ విన్నవింప వెనుగుహుండు గుహుడు దయ్యన్. ఆ ఖేద వ్యాధి అనేటువంటి ఉల్లోలా మిక్కి చేయించడమైన ఊర్మి కెరటముల గల రోగ రుజైనటువంటి జలనిధి సముద్రం యొక్క వేల చెలీలు కట్టేన వాడా, కైలాసము వెండికొండను ఏలాగున ఏ ప్రకారంగా దర్శనం చూస్తాను, ఎప్పుడు కాయను ఏనాడు చూడలేనుట అనుట అని విన్నవింపని విజ్ఞాపన చేయగా గుహుడు కుమారస్న విని ఆకర్ణించి దయతో ఇలా చెప్పాడు. వెతనడే చెంచల తరంగముల రోగమైన సముద్రమునకు చెల్లెలు కట్టయిన వాడా, కైలాసం ఎట్లా చూస్తాను, ఎప్పుడు చూసి తెలియదు నాకు అని చెప్పాడు. అనగా కైలాసం వనే కాని ఉత్తర కైలాసం దిశా కైలాసమంచాడు ఆ కాలగ్రీవుడు ఇతండు దక్షిణ దిశా కైలాసమున్ చూచినన్ చాలు కుష్టము మానునంచు మదిలో చర్చించి ఆ పర్వతంబు ఆలోకింపగా శ్రమం వగును పాయంబు ఆత్మీ చింతించుచున్ పాయం కైలాసం వనెగా అని శివుడు కాలగిరుడు ఆ నీలకంఠుడు ఆ శివుడు కైలాసం అన్నాడు కానీ పలికాడు తప్ప ఉత్తర దిశా కైలాసము అంచును ఉత్తర దిక్కునందుని కైలాసం అని ఆడడు పలికాడు. ఇతండు ఈ నత్కీరుడు దక్షిణ దిక్కునందలి కైలాసమును శ్రీకాళహస్తిని చూసి నేను కనుగొన్నచో చాలును సరిపోవును కుష్టము పెద్ద రోగము మాను నశించును అంచునని మనస్సు లోపల చర్చించి విచారించి ఆ పర్వతంబు ఆ కొండ శ్రీకాళహస్తిగిరి ఆలోకింపను చూచుటకు ఆశ్రమం బగున్ అనాయాసంపైనని ఉపాయంబు వెలపును అని ఆత్మను సందర్శించు మనస్సునందు చింతించుతూ ఆలోచించాడు. అంటే ఈశ్వరుడు కైలాసం చూస్తే కుష్ఠవ్యాధి మానన్నాడే కానీ ఉత్తర దిశ కైలాసము దక్షిణ దిశ అని చెప్పలేదు కదా. కనుక ఈ నత్కీరుడు దక్షిణ దిశ కైలాసము చూస్తే అంటే శ్రీకాళహస్తిగిరిని చూస్తే సరిపోతుంది, కుష్ఠవ్యాధి తగ్గిపోతుంది అని మనసులో కుమారస్న ఆలోచించి విచారణ చేసి శ్రీకాళహస్తిగిరిని చూచుటకు అనాయాసంగా హాయిగా ఉపాయము నా మనసును ఆలోచించాడు. అంటే ఈ పద్యము బట్టి కైలాస శబ్దవాచ్యము రెండూ కలవని తెలుస్తోంది. ఉత్తర కైలాసం దక్షిణ కైలాసం ఇదే శ్రీకాళహస్తి దక్షిణ కైలాసం కాంటే శ్రీ నత్కీరుడు కుష్ఠవ్యాధి మాట అసంభవం కదా. ఎలాగైనా ఎలా అంటే కైలాసమును కనుగొన్నానే కానీ కుష్ఠవ్యాధి మామని శివుని శాపమోక్షం వాక్యం. ఈ కాళహస్తిని చూడగానే కుష్ఠవ్యాధి మానింది కనుక దక్షిణ కైలాసం రుజువైంది. ఈ కాళహస్తి దక్షిణ కైలాసం విషయం రుజువుగా నత్కీరుని కథని చెప్పండి. తన మహాత్మ్యం దాచి నెత్తమ్మికొని మహిమవలెన నుండనా ఆ కవి మండలేంద్రునాడు ఇందున కైలాసమాడబోవు తీర్థమెదురైన రీతి సిద్ధించుననుతూ ఆలోచించి ఇది చూసి తగ్గిపోతుందని చెప్పి ఒక్కసారి కుమారస్వామి నత్కీరుడికి చెప్పాడు. ఆ గొప్పతనం యొక్క మరుగుపరిచి తటాకం యొక్క గొప్పతనము వలైనటువంటి ఆ నత్కీరుని తటాకము స్నానము చేయమని ఆడబోతీర్థం ఎదురైన రీతిని కైలాసము కూడునని కుమారస్వామి పలికాడు. కవిమండలేంద్రుడు శంఖఫలకమున ఆశీలో కవిమండం నత్కీరుడు అధ్యక్షుడు కనుక కవిమండలేంద్రుడు అని చెప్పడింది. ఆడంబో తీర్థము అనే ప్రయత్నము చేయి వస్తువు అనాశం లభించడం సూచించాడు. వెతకపోయిన కాళ్ళకు తగులు అన్నట్టుగానే సూర్యులో విస్మరించమని. నత్కీరుడు సాయుధ్యం సేనాని వచనామృతంబు చెవునం చిందంగడెందంబులో ఆనందం ఉదయింప కొలనిలో అత్యంత నిష్టన్ కృత స్నానుండై తల ఎత్తగా ఎదుట కానన్ వచ్చేన్ ఆలోన అవాచీన స్థానగంబు హేమగిరి ముఖరీ సింధు ప్రతీరంబునన్. అలా ఉండగానే సేనాని కుమారస్వామి కార్తికేయో మహాసేన సేనాని అగ్నిగుహ అమరం వచనామృతం వాక్సుధ యొక్క చెవులకు శ్రవణమంది చిందింపం ఒలుకగా దెందం మనస్సులో ఆనందము సంతోషం ఉదయింపని జనింపగా ఆ కొనలో ఆ శిరస్సులో అతిశయమైన నిష్టతోటి శ్రద్ధతో
నిష్ఠా ధర్మిదో శ్రద్ధాయాంచ శ్రద్ధాస్తో కృతస్నాతుండే స్నానం చేసిన వాడే స్నానం చేసిన వాడే అనుట శిరస్సు ఎత్తగానే ఉన్నమిట చేయగా పైగెత్తగా ఆలోన అంతలో ఎదుటను పురోభాగమునందు హేమముఖరి సువర్ణముఖరి అనే సింధు నది యొక్క ప్రతీరంభునందు ప్రసిద్ధమైన ఎడ్డునందు ప్రసిద్ధో అని శ్రద్ధస్థం అవాచీన దక్షిణ దిక్కును ఉత్పన్నమైనటువంటి అవాగ్భవం అవాచీనం ఉదాసీనం అని అమలు కోసం అవాగ్భవం దక్షిణం భవం అవాసీనం దక్షిణ దిక్కున పుట్టినటువంటి గురుబాలగొడ స్థానునగంబు శివుని యొక్క పర్వతము దక్షిణ కైలాసము శ్రీకాళహస్తి అనుట కానను వచ్చాను ఆగపడను కుమారస్వామి చెప్పాడు. కుమారస్వామి యొక్క వాక్ సుధచే చెవుల యందు చెందగా మనస్సులో సంతోషము కలుగా ఆ సదస్సులో మిక్కి నిష్ఠతో స్నానం చేశాడు. చేయంగా తలపైగతంగా అంతలో ఊట ఎదురుకుండా సువర్ణముఖి నది యొక్క ప్రసిద్ధమైన ఒడ్డునందు శ్రీకాళహస్తగిరి కనబడింది. కుష్ఠవ్యాధియుమాన హేమముఖరీ కోలస్థ కైలాసమున్ నిష్ఠాధీన మనస్కుడై కరిసి తన్నిరంధ్ర కల్లోల భూయిష్టౌకంబున తీర్థమాడి గిరిజాధీశున్ శివున్ దేవతాశ్రేష్ఠున్ సంస్తుతి నూరు పద్యముల చేసను రావుడు తింతగన్. కుష్ఠవ్యాధి పెద్ద రోగమును మాని నశించను. హేమముఖరి సువర్ణముఖరి నది యొక్క కూలస్థ ఒడ్డునందు కైలాసమును రజితాద్రిని దక్షిణ కైలాసమును శ్రీకాళహస్తిగిరిని నిష్ఠాధీనుడే మనస్కుడే కైలాస దర్శనమందలి శ్రద్ధతో కూడినబడిన హృదయం కలవాడే కలిసి సమీపించి నిరంధ్ర ఆ సాంద్రమూలం లేనటువంటి కల్లోల కెరటముల చేత భూయిష్ట మిక్కిలి అధికమైన ఓకంబునం ప్రవాహమునందు ఆ సువర్ణముఖి నది ప్రవాహమునందు తీర్థమాడి స్నానము చేసి గిరిజాధీశుని పార్వతీనాథుడును దేవతలా శ్రేష్ఠుడు దేవతోత్తముడు నాకు శివుని శంకరుని ద్రావిడ తమిళ భాష యొక్క ఉక్తి వచనము చేత తగన్ యుక్తముగా 100 పద్యములను 100 పద్యములను సమితి చేశాను అనొచ్చను. అంటే శ్రీకాళహస్తిగిరిని చూడంగానే నత్కీరుడు కుష్టి వ్యాధి పోయింది. నత్కీరుడు సువర్ణముఖి నది ఒడ్డున గల శ్రీకాళహస్తిగిరి నిష్ఠతో చూసి కూడిన మనస్సు కలవాడే దగ్గరికి వెళ్ళి ఆ సువర్ణముఖి నది తీరం యొక్క సాంద్రమున కెరటములతో అధికమైన ప్రవాహం నందు స్నానము చేసి తమిళ భాషా వచనముల చేత 100 పద్యములతో శివుని స్తుతించాను. ఈ తమిళ పద్యము స్తోత్రము నాకు అంతాది అని పేరు. ఈ ముత్తమదగ్రస్తం వంటిది కైవే పాది కాళత్తి పాది అంతాది అని తమిళంలో ప్రసిద్ధి చెందింది. ఒక పద్యము కైలాసమును గురించి, మరొక పద్యము కాళహస్తిని గురించి ఇందు ఉంటుంది. మొదటి పద్యములో కడపటి పద్యము, రెండో పద్యము తోత గ్రహించడం ఇందులో సాంప్రదాయం అని 2 పద్యములు మొచ్చను గ్రహిస్తున్నాను అని. ఇంత ప్రసిద్ధి కాబట్టే దేవత వేశ్య స్త్రీలు అక్కచెల్లు ఇద్దరు కూడా వేసగుతుని మాని శివుడు అక్కిమేరు. ఇదే சொல்லும் புலுன் மேற்று திரியின் நெய்யமாம் மானல்லி திஞ்சல் என்னடைனன் வாகல் சொல் சரியின் வெண்வாலிகன் காவின்னியின் கைலே மேல் நுத்தம் பெண்பாக்கே ஸ்டேட்னன் பெட்டை பைனன் இதவே அர்ணே பிரிதந்து யானின் கற்றன் வர்கள் எத்துன் சீர் காலத்தின் குற்றும் வர்க்கும் தோளா கத்தாடம் அரவம் అనిర్దం అమ్మానుకో అలగా పెట్రేన్ అండి అని నత్కీరు చేసినటువంటి భారతీయులు సిఆర్ నారాయణ స్వామిలో చెప్పారు. ఆ 100 పద్యములకు సేనాని జనకుడు ఆ 100 పద్యములకు సేనాని జనకుడు ఆత్మ చింతామణి విద్యానిధి జ్ఞాన ప్రసూనాంబానాథుడు శ్రీకాళనాథుడు కాళహస్తిపతి ప్రీతుండై. నత్కీరుడు పద్యం ఒకసారి ఆశ్చర్య సంతోషంతో కాళహస్తీశ్వరుడు సంతోషించాడు. ప్రత్యక్షం వగుతున్ తద్భవము సాఫల్యం పొందే సాహిత్య శ్రీవర నీకు నింపగు వరం వేనిచ్చెదన్ వేడు భీతి త్యాగం వారించినాడ నత్కీరుండు మా జానకిన్ ప్రత్యగ్రో జ్యోతికి మృక్కి ప్రమద ప్రాయాంతరంగం బురోన్
ప్రత్యక్షమైనటువంటి నేత్రీయ ఇంద్రియ గోచరమైనటువంటి సాహిత్య శ్రీవర, ఓ కవితా సంపదకు అధినాథుడు ఓ నాడ, భగవత్ నీ యొక్క భవము జన్మము సాఫల్యము పొందేను, చరితార్థము పొందింది, సఫలమయ్యనమాట. నీకు ఇంపగు ఇంపైనటువంటి వరంబు అభీష్టము ఏను ఇచ్చిదని బసగదను, వేడుము అత్యింపము భీతత్యాగము వనరించిన వాడను, భయము బదులుట చేకూర్చిన వాడు అనగా నత్కీరుడు ప్రత్యేక జ్యోతికి అభిముఖమైనటువంటి తేజమైనటువంటి ఉమాజానికి పార్వతీ జాయిగా భార్య గలవాడికి మాటికి నమస్కరించి ప్రమద సంతోషము యొక్క బాహుళ్యముతో కూడిన ప్రాయోమరా నశయమృతౌ బహుళత్వం తుల్యయోహో అని మేదిని అంతరంబుతో మనస్సుతో చెప్పా. కాళహస్తీశ్వరుడు మనస్సు పొందాడు. శ్రీకాళహస్తీశ్వరుడు ప్రత్యక్షమే, ఓ సాహిత్య శ్రీవర, నీ జన్మము సఫలమైంది, నీకు ఇష్టమైన వరము నేను ఇస్తాను, అర్థింపము, భయము వడగూచిన వాడను అనగా నత్కీరుడు తనకు అభిముఖమైన తేజస్సును శివునికి మరణ నమస్కరించి సంతోషమైన బహుళమైన సంతోషంతో మనస్సు పొందాడు. నిటలంబున్ అంజలి పుట ఘటనం వారించి గద్గదళం స్ఫుటం వర్ణస్తుతి భాషార్భడీను రోమోద్గమంబు పై పరగన్. నిట్లంబులను నుటియందు అంజలి పుట దొప్ప వంటి దోసల యొక్క ఘటనంబు కూర్పు వనరించి వడగూర్చి ప్రమద సంతోషం చేత గద్గద బొంగురుపోయినటువంటి గళము కంఠస్వరం అస్ఫుట అవ్యక్తమైన వర్ణ అక్షరములతోటి స్తుతి నుతి భాషావాక్యముల యొక్క భాషావాక్య శబ్దాస్తం అన్నమాట. ఆర్భటీని ప్రౌఢియు రోమా ఉద్గమంబు అంటే వెంట్రుకల యొక్క పైకి లేచిన రోమోద్గమం రోమాశ్రయ శబ్దాస్తం. రోమాంచం గగుర్పాటు పై అధికముగా పరగను గొప్పగా ఇచ్చాడు. నత్కీరుడి నుదుటి అందు దోసులు పట్టి సంతోషంతో బొంగురుపోయిన కంఠస్థము అవ్యక్త వరంతో కూడిన స్థుతి వాక్ప్రోడి అధికముగా పొందట. గాద్గజము రోమాంచము హరణము ఆయన సంచారి భావము అనుభవాలు ఇట్లా చెప్పాడు. తదాంధ్ర జలదాక్షుడు ఇట్లా ఆనందించే ఆముత్తమాలు ఇదిగో చెప్పాడు. ఈ సంసారము దుఃఖావాసానందంబు దీని వర్ణింపంగనే సుఖము కలుగుదు ఆయన కలుగుదైన నా సుఖము గూర్పవే కృతార్థుడనగుదున్. ఈ సంసారం ఈ భవము దుఃఖలోక భవశ్చేవ సంసార కష్టకారక అని చెప్పాడు. దుఃఖావాస కోసములకు నిలయమైన ఆనందము సంతోషంగా కాదు, దీని సంసారమును వర్జింపగాను విసర్జించగా ఏ సుఖము కలుగును, ఏ సౌఖ్యము కలుగును, ఆ సుఖము అసౌఖ్యమును నన్ను దయతో కరుణతో కోర్పవే నేర్పము అని కృతార్థుని చరితార్థుని అవుతా అని చెప్పాడు. ఈ సంసారం దుఃఖ నిలయము సంతోషము, దీన్ని విసర్జింపగా ఏ సుఖము కలుగునో ఆ సౌఖ్యము నన్ను దయతో చేర్చుము చైతాధుడవుతా అని చెప్పాడు. అని ప్రార్థింపక భక్త కల్పకం అవిద్యాసూత్రదాద్రంబు జీవన భేదాంబరంబర కర్తరీముఖం కైవల్యార్థదానామృతాసనరత్నము ఆసనరత్నంబు తుషారశైలతనయా జాంపత్య సంపన్న పావనగాహస్త్యము కాళహస్తిపురం దైవం విచ్చే సాయుధ్యము అంత బాగా చెప్పాడు. అని ప్రార్థింపగా అని వేడగా భర్తలో కల్పవృక్షమైన వాడును, అవిద్య మాయైనటువంటి సూత్రాధారమునకు తాత్రంబు కొడలి వంటి వాడును, జీవిత బాధలైనటువంటి అంబరా వస్త్రములకు కర్తరీముఖము కత్తెర యొక్క అగ్రభాము కలవాడను, కైవల్య మోక్షమైనటువంటి అర్ధ ధనము యొక్క దానము త్యాగమునందు అమృతాసన రత్నంబు దేవతల యొక్క మణి అయిన వాడు చింతామణి అయిన వాడు తుషారశైల మంచు కొండ యొక్క తనయా పుత్రిక యొక్క పార్వతీదేవి యొక్క దాంపత్య భార్యాభర్తృభావము చేత సంపన్న సమృద్ధమైన పావన పవిత్రమైన గార్హస్థ్యము గృహస్థాశ్రమును కలవాడనగు కాళహస్తిపురంబు దైవంబు శ్రీకాళహస్తీశ్వరుడు సాయుధ్యం అనే మోక్షభేదమును ఇచ్చెను వసగను అని అనుగ్రహించాడు. సంసారం విసర్జింపగావచ్చు సౌఖ్యమును ప్రసాదింపమని నత్కీరుడు అడగానే భక్తులకు కల్పవృక్షమైన వాడు మాయైన ధర్మమును కొడవలైన అయినటువంటి వాడు శివుడు
జీవిత బాధలను వస్త్రమును కత్తెరైనటువంటి వాడు మోక్షమనేటువంటి అర్థము దానము చేయుట చింతామణి అయిన వాడు పార్వతీ దాంపత్య సంపన్నమైన పవిత్రము గృహస్థాశ్రము కలవాడైన కాళహస్తీశ్వరుడు సాయుధ్య రూప మోక్షము నత్కిరునికి ఇచ్చింది. అవిద్య అంటే మాయాపాశవశమున పరబ్రహ్మం, అందులో జగద్భ్రాంతి, ఇది రజ్జుభ్రాంతి, సర్పభ్రాంతి వంటిది. సాయుధ్యం మోక్షభేదముతో ఒకటి. సాలోక్యార్థి సామీప్య సారూప్యకత్వం అని సంస్థ భాగవతంలో కూడా చెప్పాడు. సాలోక్యం మయా సహ ఏకస్మిన్ లోకే వాసం, సాష్ణి సమానైశ్వర్యం, సామీప్యం నికటకర్తవ్యం, సారూప్యం సమారూపతం, ఏకత్వం సాయుధ్యం. శ్రీధర అందుకే సారూప్యం లోకమెవ్వరు అని చెప్పాడు గురువుగారు. ఈ సారోక్యము సమాన లోకము నివాసం, విష్ణుపదము వైకుంఠ లోకము నివాసం, శివపక్షమున కైలాసవాసము. సాష్ణి అంటే ఋషి యొక్క భావము. అష్టి సాష్టి సమానైశ్వర్యం, విష్ణుపక్షమున విష్ణువుతోని శివుని పక్షం శివునితోను సమాత్వం ఐశ్వర్యం. సామీప్యం అంటే విష్ణు సమీపం వక్తత్వం, శివ సమీపత్వం. సారూప్యం అంటే సమారూపత, విష్ణు సారూప్యము. ఇలాగా సాయుధ్యము ఏకత్వము, విష్ణు సాయుధ్యము, శివ సాయుధ్యము. ఈ మోక్షభేదములు వైష్ణవులు విష్ణుపక్షంగాను, శైవులు శివపక్షంగాను చెప్తారు. ఇది సగుణోపాసనకు సంబంధించింది రూపకం. ఈ రీతిని శివుడానతీయ విని ధాత్రీసిండు భక్తిన్ నమస్కార స్తోత్రములాచరించి పిదపన్ గౌరీసి పూజించి వ్యాపారచ్చన్నపవర్గ మార్గమున పోవంగాంచిరి అన్నన్మరిన్ కారుణ్యం ఉదయింపనిట్లనియన్ భక్త ప్రీతిభూతేశుడు. ఈ విధంగా శివుడు శంకరుడు ఆనతీయుని సర్వేగా ధాతీశ్రీ భూపతి యాదవరాజు విని ఆకర్షించి, యాదవరాజు చెప్తున్నాడు శివుడు చెప్తున్నాడు యాదవరాజుకి, భక్తితో నమస్కార స్తోత్రములో వందనము స్తుతులు ఆచరించి వనస్సి పెదపన్ తరువాత నత్కిరుడు మోక్షము పొందిన తర్వాత గౌరీసుని పార్వతీపతి అయిన శివుని పూజించి అర్చించి అచ్చో నా స్థలమునందు శ్రీ కాళహస్తి ఎందు ఎవరు అపవర్గ మార్గమును మోక్షపదమును పోవను కాంచిరి అరుగుట చూసిరి అరుగు భాగమును పొందిరి అన్నను ఆశగా భక్తుల యందు ప్రియము కలవాడు ఒక పూత ఈశుండను శివుడిని మదిని మనస్సందు కారుణ్యము దయా ఉదయింపని జనింపగా ఇట్లి ప్రకారంగా అన్నాడు. అంటే నత్కీరుడి విధంగా మాయాజంగ రూపుణ్య శివుడిని చెప్పగా కథ విని యాదవరాజు భక్తితో నమస్కారం స్తుతులు చేసి నత్కిన తర్వాత కాళహస్తీశ్వరుని పూజించి ఇంకా అక్కడ ఎవరెవరు మోక్ష మార్గం పొందారో అని అడుగుగా శివుడు చెప్తున్నాడు ఇలాగా. యోగిస్వాంత శకుంత వాగురిక సర్వోపాధి శూన్య జగద్యోగా నియోగ విహీన భూగగనన్ వాయుక్షీర వక్నీయంతరాత్మగుణ్యా గణనీయమూర్తి పరమార్థాకార స్వభావతేజో గండూషిత పద్మజాండ భవచక్షుశ్రోత పక్షీశ్వరా. అంటే యోగుల యొక్క స్వాంత మనస్సులనడి శకుంత పక్షులకు వాగురిత వలతో వేటాడుచు వేటగాడ దోవాగురిక జాలికో అని అమరం. సమస్తమైన ఉపాధి ఉపలక్షణము రూపమైన విశేషముల చేత జాతి గుణ క్రియా సంజ్ఞల చేత సూర్యునిఖండు ఉపాధిద్ధ చింతాయా కుటుంబ వ్యాపృతి చెలే విశేషణే మేదిని శూన్య లేనివాడ జగత్ లోకము యొక్క యోగా కూడి చేత అయోగా ఎడబాటు చేత విహీన మిక్కిలి తక్కువైన వాడ భూ పృథ్వీ చేత గగన ఆకాశము చేత వాయు గాలి చేత క్షీర జలము చేత క్షీరం నీరేచ దుగ్ధేచ వహ్ని అగ్ని చేతన పొందగిన అంతర్ప్రాప్త శబ్దానుస్తాం. ఆత్మదేహము చేత ఆత్మదేహముతో బ్రహ్మస్వభావ ధృతిబుద్ధిషు విశ్వం అనే అగణ్య లెక్కింపలేనివాడ పంచభూతంలో శివుని దేహాభావములనుట గణనీయ లెక్కింపదగిన మూర్తి ఆకారము కలవాడ పరమార్థ యథార్థమైన ఆకర స్వరూపము కలవాడ స్వభావ నిసర్గమైన సహజమైన తేజస్ ప్రకాశం చేత గండూషిత పుక్కిలింపబడిన పద్మజాండ బ్రహ్మాండము కలవాడ భవ సంసారమైన చక్షుశ్రోత సర్పమునకు పక్షీశ్వర గరుత్మంతుడైన వాడ చక్షులే పాములకు సంసారమనే చక్షుల శ్రోతుడు
యోగుల మనస్సుని పశువులకు వాళ్ళతో వేటగాడ. యోగులనే మనస్సులు పశువులు లాంటివి, వాళ్ళతో వేటాడతాట. జాతి క్రియా సముద్యం లేనివాడ, లోకములో కూడికే ఎడబాటును లేనివాడ, పంచభూతముల చేత పృథివీ తేజోవాయువు ఆకాశంలో పొందని దేహము లెక్కింప లేనివాడ, పంచభూతములు శివుని శరీర భాగములు అష్టమూర్తి గల లెక్కింపదగిన ఆకృతి గలవాడ, యథార్థ స్వరూపుడ, సహజ తేజస్సు చేత ముక్కిలింపబడిన బ్రహ్మాండము కలవాడ, వీరభద్రోదాహరణ అంట వీరభద్రుడివాడ, సంసారమైన సర్పమున గరుత్మంతుడైన వాడ, భూ గగన వాయు క్షీరవన్నీ శివుడు అష్టమూర్తి అనబడిన భూతములు చూడండి. స్వభావం అష్టాపదగిరి చాప అష్టాపద గర్భ కేశవ అచ్యుత చరణ అష్టాపదము ముఖరీ జనిత అష్టాపద కమల వాసనాధీనమన. మేరుపర్వతంలో విల్లు కలవాడ, బ్రహ్మ విష్ణువు చేత పూజింపబడిన పాదములు కలవాడ, సువర్ణముఖరీ నది ఎందు పుట్టిన పాదారవిందము పొందినటువంటి వాసన మందార వాసనకు వశమైన మనసు కలవాడ, నదుల యందు పద్మములండుట కవి సమయం కనుక వ్యాఖ్య శివునకు త్రిపురాసుర సంహారము కాలమున మేరుపర్వతము ధనువయ్యను అని పురాణ ప్రసిద్ధం. అనే వాసనాధీన మనస్కాన్ని సామాన్యంగా ఉండాలి. వర ప్రభుత్వ కప్పు వచ్చింది అని అష్టాచర్య సమాసాంతర్విధి అనిత్య పరిభాష చేత కప్పు వచ్చింది. ప్రత్యేదాన్ని ప్రహించింది. ప్రయోగాంతం ఇమ్ముడి చెప్పాము. ఆత్మ ఇంకా రాఘపాణి వచ్చాడు. ఇంకా త్రిపురాసనం పంచ మునీంద్రమౌన ముద్రికా నముక్తము సముక్తముక్తి వాసన సమాన్సన సనాతనాత్మసేవకార్తి సార సావళీ ఖనా 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 ఖన ప్రకాశకాయ జీవన వనాధినాథ నందనే సవాగి సవంశే సేవమన. పంచామలో ఉన్నాడు. మునీంద్రమౌన ముద్రిక సముక్తముక్తి వాసన సనాతనాత్మసేవకార్తి సార సావళీ ఖనా 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 ఖన ప్రకాశకాయ జాగ్ని జీవన వనాధినాథ నందన కేశవే వాగధీశ సేవమన. అంటే మునీంద్ర శ్రేష్ఠుల యొక్క మౌనముద్రిక, మాటలాడకుండా రూపమైన భగవద్ధ్యాన కాలమున పూను అవయవన్నివేశ వేషము చేత మౌనముద్ర చేత రుద్రచే రూపము చేత సంయుక్త కొడుకు బావుగా వంచింపబడిన, బావుగా వ్యక్తము చేయబడిన ముక్తవాసన, బావుగా విడువబడిన పావపుణ్య రూప సంస్కారం కలవాడ, సనాతన ప్రాచీనమైన ఆత్మసేవక తన పరిచయం చేయవారికి యొక్క భక్తుల యొక్క ఆర్తి బాధ అనేటువంటి సారసావళి పద్మపంక్తికి పద్మవనమును ఖనాఖనా మదబుటేనుగైనవాడ, చక్రఘాతుక మత్తేపవర్లు లుకాబ్ధ ఖనాఖన నమరం ఖనాఖన వర్షించు మేఘము కలవాడ, ప్రకాశ ఉద్యమమైన దేహ కాంతి కలవాడ, కాయజ మన్మథునటువంటి అగ్ని అనలమునకు జీవన జలమైన వాడ, వనాధినాథ సముద్రుని యొక్క అపస్త్రీ భూర్నివార వారి జీవనం మోసం జీవనం భువనం వనం అని వనమనగా నీరే. అపాంపతి వనాధినాథ సముద్రుని యొక్క వందన సుతైనటువంటి నందయతీతి నంది ఇల్లుచొచ్చి తాపొచ్చి దుహిత జటాధర శబ్దం ఈశాపతి యొక్క లక్ష్మీపతి యొక్క అనగా విష్ణుమూర్తి యొక్క వాక్కు అధీశ సరస్వీపతి యొక్క బ్రహ్మ యొక్క సేవన సేవించగలవాడ అని మునిశ్రేష్ఠుల అంటే ఏంటది? మునిశ్రేష్ఠుల మౌనముద్ర చేత బావుగా వ్యక్తము చేయబడిన నిడమన పుణ్యస్థానం కలవాడ అంటే పుణ్యపాప రూపం సంస్కారం తనకు లేవని మునిశ్రేష్ఠుడు వాక్కుల చేత కాకుండా తమ మౌనముద్ర చేత అభ్యర్థము చేయుదుట. సనాతనులైన తమ భక్తుల బాధ నడి పద్మపంతికి మొదలుటైన వాట వర్షించి మేఘం వంటి దేహ ప్రకారం కలవాడు మన్మథుడు అనేటువంటి అగ్నికి జలమైనటువంటి వాడు. విష్ణుమూర్తి యొక్క బ్రహ్మదేవుని యొక్క సేవించుడు కలవాడ. ముక్తవాసన అంటే జీవులకు పూర్వజన్మ కృత పాపపుణ్య కర్మ రూపంలోని వాసనను మనస్సును అంటి ఉండటం. భగవంతుని అవతారము ఇట్టివి కావు, ఇట్టి ఇచ్ఛాకృతములే కానీ కర్మానుబద్ధము జన్మించిన జీవులకు సేవములు అంటి కావు అని. ఇలాగా ప్రే సేవకే శ్రీ సిద్ధాంతకుని సేవా సేవనే కవికల్పద్రమ సర్దుగా సేవలిటు ఇంకా ఈ విధంగా చెప్పుకుంటాం మనం ఆశ్వాసాంతం అని చెప్పుకుంటూ ఉత్త సంఖ్య
ఇది మొత్తపద గ్రాసం. ఈ శ్రీమద్ కాళహస్తి సచరణ కమల సేవాపరాయణ సింగమ రమా నారాయణ జక్క నారాయణ తనూభవ పరాన్ముఖ ధూర్జటి ప్రణీతం వైన శ్రీ కాళహస్తి మహాత్మ్యం గుణం తృతీయ ఆశ్వాసన ప్రథమ ఆశ్వాసన చూడమన్నాడు సంపూర్ణం. అదే ఇది జ్ఞాన ప్రసూన కాళికా సహిత శ్రీ కాళహస్తీశ్వరునకు సమర్పితముగా కాగా అంతరాం కాళహస్తి మహాత్మ్యము ద్వితీయ ఆశ్వాసన సమావేశం. తర్వాత రేపు తృతీయ ఆశ్వాసనలో ఇప్పుడు వేసవకాంతి ఎలా పడ్డా రేపు ఒకసారి చూసుకుంటాం.